ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తమిళనాడు పాలిటిక్స్ లో మరో సంచలనం జరగబోతోందని తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. 36 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఫలితాల తర్వాత ఏఐడీఎంకేలో లుకలుకలు బయటపడ్డాయి. పళనిస్వామి నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలు సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు షణ్ముగం ఆధ్వర్యంలో తిరుగుబాటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలతో ఇప్పటికే షణ్ముగం చర్చలు కూడా జరిపినట్లు టాక్ నడుస్తోంది. ఇక అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రహనా. తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి మలుపు తిరుగుతున్నాయి. మనం నిన్న 4 రోజుల నుంచి గమనిస్తూ ఉంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఎప్పుడు ఎలాంటి నిర్ణయం వెలువడుతోంది, ఎవరు ఏ పార్టీ ఎటువైపు నిర్ణయం తీసుకుంటారు, ఎటువైపు మద్దతుగా నిలుస్తారు, ఎవరి ఆలోచన ఏందనే దానిపైన ఇప్పటికి కూడా స్పష్టత లేదు. సో క్షణక్షణానికి పార్టీ నేతల ఆలోచనలు మారుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా ఎన్నికలైన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా 108 ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చిన్న పార్టీల ఒక రకంగా పెద్ద ఎత్తున ఉన్నవి ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలే గానీ టీవీకే పార్టీకి చుక్కలు చూపిస్తున్నట్టుగా పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి మద్దతు విషయంలో అనేకమైన కండిషన్లు నిబంధనలు పెట్టడంతో టీవీకే పార్టీకి ఇప్పుడు మొత్తానికి ఒక పెను సవాల్గా మారింది. సో గత 3 సార్లు గవర్నర్ను విజయ్ కలిశాడు. అయినప్పటికీ ప్రభుత్వ అనుమతికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి రాలేదు. కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్యే 117 ఎమ్మెల్యేలకే మెజార్టీ కావాల్సిందంటే 118 ఉండగా 117 ఎమ్మెల్యేలకే మొత్తంగా సరిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీసీకే పార్టీ నిర్ణయం అత్యంత కీలకం కాబోతా ఉంది. వీసీకే పార్టీ తీసుకున్న నిర్ణయమే మొత్తం టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు పైన టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనే ఒక అంశం ఆధారపడి ఉంది. సో వీసీకే పార్టీ నుంచి అంటే అంతర్గతంగా అందుతున్న సమాచారం ప్రకారం టీవీకే పార్టీకి వీసీకే పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా జ్యోతి పన్నీరసు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం వీసీకే పార్టీ తరఫున ఉన్నారు. వీసీకే పార్టీకి సంబంధించి తిరుమన్నావలకి సంబంధించి మొత్తంగా కూడా అతనే పూర్తి స్థాయి అధికారం కట్టబెట్టారు. అటు వీసీకే పార్టీ చీఫ్ తీసుకునే నిర్ణయం పైనే మొత్తం టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా మరి కాసేపట్లో ఒక అధికారిక ప్రకటన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. యాక్చువల్ గా 4 గంటలకు అన్నారు. ఇంకా ఇంటర్నల్ గా చర్చలు కొనసాగుతా ఉన్నాయి. సో మరి కాసేపట్లో అంటే ఒక 5-10 నిమిషాల్లోనే ఈ ప్రెస్ మీట్ కూడా ఉండబోతా ఉంది. సో కేవలం ఒక జస్ట్ స్టేట్మెంట్, ఒక 2 నిమిషాల స్టేట్మెంట్, మేము టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నాము లేక లేదు, ఇస్తే ఎందుకు ఇస్తున్నాము లేకపోతే ఎందుకు లేదనే ఒక అంశాన్ని ఒక క్లారిటీ ఇచ్చి అధికారికంగా ఒక ప్రెస్ ముందే ఒక లేఖను విడుదల చేయాలని ఒక ఆలోచనలు ఉన్నారు. అది విడుదల చేసిన తర్వాత టీవీకే పార్టీకి వీసీకే పార్టీ మద్దతు తెలిపితే ఆటోమేటిక్ గా నెక్స్ట్ విజయ్ గవర్నర్ కలవడానికి వెళ్తాడు. సో ఇంట్లో కూడా ఒక సస్పెన్స్ ఉంది. ఎందుకంటే సాయంత్రం 7 గంటల వరకే గవర్నర్ అందుబాటులో ఉంటారని మనకు తెలుస్తోంది. ఆ తర్వాత కేరళ పర్యటనకు గవర్నర్ వెళ్లబోతున్నట్టుగా ఒక సమాచారం అంతా. సో ఈ నేపథ్యంలో రాబోయే ఒక 2 గంటలు మాత్రం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల తమిళనాడు పాలిటిక్స్ లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. ప్రతి క్షణం కూడా చాలా ప్రాధాన్యత కీలకం సంతరించుకోబోతా ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక 1-2 గంటలు తెలియ ఉంది. ఎందుకంటే రేపటిలోగా అంటే గడువు మొత్తంగా ఇంత గతంలో గడువు కూడా కాబట్టి రేపటిలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ టీవీకే పార్టీ భావించింది. సో రేపు కనుక చేయకపోతే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి మొత్తంగా కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీవీకే పార్టీకి ఏకైక ఆధారం వీసీకే పార్టీ. వీసీకే పార్టీ ఎన్ని డిమాండ్లు పెట్టినా కొంత సానుకూలంగా స్పందించిన కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా పీఠముడి వీడడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల వ్యవహారం అంతా కూడా కొంత ఆసక్తికరంగా ఉత్కంఠగా మారుతుంది. సో అల్టిమేట్ ఇప్పుడు రాబోయే అరగంట మాత్రం వీసీకే పార్టీకి సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం టీవీకే పార్టీ భవితవ్యం పైన టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటు పైన కూడా నిర్ణయం పై వేచి ఉంటుంది అని మనం భావించాల్సి ఉంటుంది. ఇదొక అంశం. అయితే ఇక మరొక అతిపెద్ద బ్రేకింగ్ వస్తా ఉంది తమిళనాడు పాలిటిక్స్ లో మరొక సంచలనం. ఎందుకంటే గతంలో అత్యంత కీలకమైనది జయలలిత ఆధ్వర్యంలోని ఏఐడీఎంకే పార్టీ మొత్తంగా కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలనే శాసించినటువంటి జయలలితకు సంబంధించిన పార్టీ ఏఐడీఎంకేలో ఇప్పుడు ఒక పెను ఉపద్రవం రాబోతోంది. గతంలో కూడా ఆ జయలలిత మరణం తర్వాత పార్టీలో 2016లో కొంత చీలిక వచ్చింది. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ఒకవైపు, అదేవిధంగా పళనిస్వామి ఒకవైపు రకరకాలుగా
కొంత నేతల మధ్య అగాధాలు, ఒకవేళ ముఖ్యమంత్రి పదవి కోసం రచ్చ జరిగింది. ఆ తర్వాత అల్టిమేట్ గా పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడున్న తరుణంలో. కానీ ఇప్పుడు మరొక పెద్ద ఒక ఉపద్రవం వస్తుందన్న ఒక సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. ఏఐడిఎంకేలో నిట్ట నిలువుగా పార్టీ చీలిపోతుంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో 47 స్థానాలకే పరిమితమైంది. సరైన నాయకత్వం లేకపోవడం, ఇప్పటి వరకు పళనిస్వామిపై నమ్మకం ఉన్న పళనిస్వామి కూడా తెర వెనుక కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సంబంధించి ఎన్డీఏలో ఉండడం ఒక అంశం అయితే, బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ ఉండడంతో ఇప్పటి వరకు పళనిస్వామికి సంబంధించి కొంత నాయకత్వం పైన ఏఐడిఎంకే పార్టీలో కొందరిని ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత కలిసికట్టుగా ఉన్నారు. ఎన్నికల వరకు వేచి చూశారు. ఎన్నికల ఫలితాలు బయటపడ్డాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతోంది. పళనిస్వామి నాయకత్వం పైన ఎవరు ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు. సో పళనిస్వామి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఒక చర్చ జరిగింది. దానికి తోడు మరోవైపు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని మెజార్టీ ఎమ్మెల్యేలు, దాదాపుగా 47 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో సుమారుగా 35 పైగా ఎమ్మెల్యేలు అంతా కూడా 35 మందికి పైగా కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా టీవీకే పార్టీకి మద్దతుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఈ విషయంలో పళనిస్వామి కొంత వాళ్ళను కంట్రోల్ చేయడము, ఒక రిసార్ట్ లో ఏదైతే ఉంది పుదుచ్చేరిలో రిసార్ట్ లో పెట్టి అంతా సమావేశం పెట్టి కొంత హోల్డ్ చేసి వాళ్ళను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది ఎన్ని రోజులు నిలవలేదు. దాదాపుగా 3-4 రోజుల నుంచి ఎమ్మెల్యేలకు వరుసగా మీటింగులు పెడుతూ వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు కప్పదాడి చర్యలకే పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడు షణ్ముగం మొన్న రాత్రి చెన్నై చేరుకున్నాడు. ఆయన ఎంట్రీతోనే అప్పుడే అర్థమైంది ఏఐడిఎంకేలో ఏదో జరగబోతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కీలక నేత, రాజ్యసభ సభ్యుడుగా ఉన్నటువంటి షణ్ముగం చాలా అత్యంత కీలకమైన వ్యక్తి. అతను ఆధ్వర్యంలోనే ఇప్పుడు చీలిక జరగబోతోంది, చీలిక వర్గం ఉండబోతోందని తెలుస్తోంది. ఉదయం నుంచి కూడా కొన్ని పరిణామాలు కూడా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు వరుసగా దాదాపుగా ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో షణ్ముగంతోని 18 మందికి పైగా ఎమ్మెల్యేలు షణ్ముగ నివాసంలో భేటీ అయినట్టుగా సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు యాక్చువల్ గా పళనిస్వామి మీటింగ్ కు అటెండ్ కావాల్సిన 6 ఎమ్మెల్యేలు కూడా మీటింగ్ హాజరు కావాలని తెలుస్తోంది. వాళ్ళంతా కూడా చీలిక వర్గంగా ఏర్పడి 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఒక కూటమిగా ఉండి ఒక ఏఐడిఎంకేలో చీలిక వర్గం ఉండి అసలైన ఏఐడిఎంకే తమదే అని చెప్పేసి భావించేలా ఒక ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక అంశం అయితే, ఈ చీలిక వర్గం అంతా కూడా ఏఐడిఎంకేకి సంబంధించి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు అంతా కూడా మేమంతా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఒక ప్రకటన అధికారికంగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పేసి ఒక సంచలన బ్రేకింగ్ అయితే విడుదలవుతుంది. మొత్తం ఎంటైర్ తమిళనాడు పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా, ఎందుకంటే 108 సీట్లు వచ్చిన టీవీకే పార్టీలో కూడా ఒక స్తబ్దత ఉంది, ఒక అనిశ్చితి ఉంది, ఒక హై టెన్షన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వీసీకే పార్టీ కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లో, ఎందుకంటే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ లో, అదేవిధంగా వీసీకే పార్టీలో కూడా ఒక టెన్షన్ ఉంది. మొన్నటి వరకు డిఎంతో కలిసి ఉన్నాము, డిఎంకేతో. ఇప్పుడు టీవీకే పార్టీ విజయ్ నమ్ముకొని వస్తున్నాం. తర్వాత అసలు టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని రోజులు డిఎంకేతో ఉన్నట్టు మన సత్సంబంధాలు తెగిపోతాయి. అల్టిమేట్ గా ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారం చూసాం. కాంగ్రెస్ కు డిఎంకేకు ఆల్మోస్ట్ మొత్తంగా కూడా పెద్ద గ్యాప్ వచ్చింది, అగాధం ఏర్పడ్డది, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కనుక టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే అసలుగే మోసం వస్తుంది. సో మనం ఇంత చేసిన ప్రయత్నం కూడా వృధా అవుతుందని చెప్పేసి ఒక ఆందోళన, టెన్షన్ మాత్రం ఇటు కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, దీంతో పాటు వీసీకే పార్టీలో ఉంది. సో ఈ మొత్తం ప్రతి ఒక్క పార్టీలో ఒక అలజడి, ఈ మొత్తం ఈ వ్యవహారం ఇట్లా ఉంటే డిఎంకేలో కూడా మనం ఇంత చేస్తా ఉన్నాం. మరి ఒకవేళ ప్రభుత్వం ఫామ్ అయితే మన పరిస్థితి ఏంది? నిజంగానే ఒకవైపు మనకు ఉన్నటువంటి అత్యంత నమ్మకస్తులైనటువంటి మిత్రపక్షాలు ఉన్నటువంటి పార్టీలు ఒక్కొక్కటి కూడా టీవీకే పార్టీకి మద్దతు తప్పితే తమ భవిష్యత్తులో ఒంటరి కాబోతున్నామా, మనకు రాజకీయంగా నష్టం జరుగుతుందా అనేది కూడా డిఎంకే. సో మొత్తం ఎంటైర్ పాలిటిక్స్ లో, తమిళనాడు పాలిటిక్స్ లో మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం ఏ పార్టీలో చూసినా ఒక తృప్తి లేదు, ఒక ఆనందం లేదు, సంతోషం లేదు. ఎక్కడ చూసినా హై టెన్షన్. 108 సీట్లు వచ్చిన విజయ పార్టీలో అదే పరిస్థితి. సో ప్రతిపక్షంగా పరిమితమైన డిఎంకేలో కూడా అదే పరిస్థితి. ఏఐడిఎంకేలేమో పార్టీ చీలుతుందా అని భయం, డిఎంకేలేమో మన మిత్రపక్షాలంతా కూడా కూటమికి సంబంధించి అందరూ కూడా ఏకపక్షంగా ఉన్నట్టుండి అందరూ కూటమి నుంచి వైదొలికి టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఒక ఆందోళన. మరోవైపు టీవీకే పార్టీ ఇంత ఉండి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని ఒక ఆందోళన. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తమిళనాడు పాలిటిక్స్ లో గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక రకమైన హై టెన్షన్ పాలిటిక్స్, ఒక ఉత్కంఠభరితమైన రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. సో మనం వేచి చూడాలి. ఒకవైపు ఏఐడిఎంకేల పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, వీసీకే పార్టీ మరి కాసేపటి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వీసీకే పార్టీ కనుక మద్దతు ప్రకటిస్తే వెంటనే సమయం, అంటే ఏమాత్రం సమయం వృధా చేయకుండా, ఒక క్షణం కూడా వృధా చేయకుండా వెంటనే గవర్నర్ కలిసి మొత్తం మద్దతుగా ఉన్నటువంటి 118 ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్నటువంటి లేఖను గవర్నర్ కు
లోక్ భవన్ లో కలిసి రాజేంద్ర విశ్వనాథన్ కు అందజేసే అవకాశం ఉంది. వన్స్ అది అందజేస్తే ఇక ఎంటైర్ ఎపిసోడ్ కు కొంత పులి స్టాప్, కొంత ఎండ్ కార్డు పడ్డట్టు అవుతుంది. గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రామా కావచ్చు, ఉత్కంఠకు తెరపడినట్లే అవుతుంది. అదే సందర్భంలో ప్రమాణ స్వీకారానికి మరి ఒకవేళ కనుక ఇప్పుడు మద్దతు అన్ని లేఖలు కనుక 118 మందితో కూడినటువంటి లేఖ కనుక గవర్నర్కి ఇస్తే, గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కూడా ఒక కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుందా లేదా ఏం చేయాలి చూడాలి. ఎందుకంటే గవర్నర్ అందుబాటులో ఉండలేదని తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 7 తర్వాత కేరళకు వెళ్లే కేరళ పర్యటన ఉంటున్నారు. మరి కేరళ పర్యటన ఒకవేళ కనుక ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడితే, విజయ్ కనుక సిద్ధపడితే గవర్నర్ కేరళ పర్యటన రద్దు చేసుకుంటారా లేకుంటే పోస్ట్ పోన్ చేసుకుంటారా కూడా మనం వేచి చూడాలి. సో మొత్తం అనూహ్య పరిణామాలు, ఉత్కంఠ పరిస్థితులు మాత్రం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు నమోదవుతున్నాయి. దీనికి అంతటి కారణం ఏంటంటే మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సరైన నాయకత్వం లేకపోవడంతో ఆల్టర్నేట్ గా విజయ్ పైన డిపెండ్ అయి ఉండడం, విజయ్ కూడా పూర్తి స్థాయిలో నమ్మకం లేక కేవలం మెజార్టీకి దూరంగా 10 సీట్ల దూరంలో ఉండిపోవడం చూస్తూ ఉంటే మొత్తం దశాబ్దాల కాలం నుంచి తమిళనాడు పాలిటిక్స్ లో ఎప్పుడూ లేనంతగా ఒక రకమైన హై వోల్టేజ్ పాలిటిక్స్ కొనసాగుతుందని తెలుస్తోంది. ఏ పార్టీకి ఆ పార్టీ ఇంటర్నల్ గా రాజకీయాలు చేస్తూ తెరపైకి ఒకటి మాట్లాడేది ఒకటి, ఇంటర్నల్ గా మరొకటి చేస్తూ ఉన్నాయి. సో అల్టిమేట్ గా ఎవరి లాభాపేక్ష కోసం వాళ్ళు చూసుకున్నప్పటికీ ఏం జరగబోతోంది అనేది మాత్రం మరొక గంటలు, రాబోయే 2 గంటలు అత్యంత కీలకం. ప్రస్తుతానికి సమయం ఇప్పుడు 4:30 అవుతుంది. 6:30 లోపు వచ్చే 2 గంటలు మాత్రం మొత్తం తమిళనాడు పాలిటిక్స్ లో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా చేయదా ఒక అంశం అయితే, వీసీకే పార్టీ మద్దతు ఇస్తుందా లేదా, లేకుంటే ఏడీఎంకేలో చీలికగా రాబోతుందా అనేది అంశం. ఈ మొత్తం 2-3 గంటల ఎపిసోడ్ లోనే అత్యంత కీలక పరిణామాలకైతే అవకాశం ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.